లాస్ట్ మంత్ అరకు ట్రిప్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు రిటర్న్లో వైజాగ్ అయితే వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ ఇస్కాన్ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అని చెప్పారు. అందుకోసం ఇస్కాన్ టెంపుల్ అయితే చూద్దామని టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే రాధాకృష్ణులు, అలాగే మనం పూరిలో ఉన్నటువంటి పూరి జగన్నాథుడు, బలరాముడు, అలాగే వారి సిస్టర్స్ సుభద్ర ముగ్గురు విగ్రహాలను కూడా ఇక్కడ పెట్టారనమాట. చూడడానికైతే కనుక ఎంతో ప్లెజెంట్గా ఆకర్షణీయంగా అయితే ఉన్నాయన్నమాట. ఈ విగ్రహాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇస్కాన్ టెంపుల్స్ ఏది చూసినా కూడా అన్నీ కూడా సేమ్ ఒకే ఆర్కిటెక్చర్ అయితే కనుక కలిగి ఉంటాయి కదా, కానీ చూడడానికి మాత్రం చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అయితే ఉన్నది. అంటే మామూలు మనం దేవాలయానికి వచ్చినప్పుడు వచ్చే ఫీలింగ్, అలాగే ఇస్కాన్ టెంపుల్ని విజిట్ చేసినప్పుడు కలిగే ఫీలింగ్ అనేది మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయి కదా, చిన్న చిన్న విగ్రహాలు, రాధాకృష్ణులు ఉన్న విగ్రహాలు చాలా బాగున్నాయి. ఈ టెంపుల్లో ఏమేమి విశేషాలు ఉన్నాయి అనేది ఒకసారి చూసేద్దాం రండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇటువైపు వచ్చేసి ఇంగ్లీష్లో రాశారు, లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి చూడండి తెలుగులో రాశారనమాట. సేమ్ అదే మంత్రం. ఇప్పుడు మనం టెంపుల్ లోపల మొత్తం ఎంత ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. టెంపుల్ అయితే కనుక చాలా పీస్ఫుల్గా ఉంది. లోపల హాల్లో రైట్ సైడ్ చూసినట్టయితే కనుక ఈ విధంగా వెంకటేశ్వర స్వామి, అలాగే శ్రీ వరాహ అవతారంలో ఉన్న స్వామివారి ఇమేజ్ అయితే మనం చూడొచ్చు. అలాగే కొంచెం ముందుకు వచ్చినట్టయితే కనుక యశోదతో ఉన్నటువంటి స్వామివారిని అయితే కనుక మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చి శ్రీ పంచతత్వ ఫోటోనైతే కనుక ఇక్కడ పెట్టారనమాట. తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత శ్రీ రామ్ దర్బార్ అనమాట. మొత్తం రామ్ పరివార్ మొత్తం ఫోటో అయితే పెట్టారు ఇక్కడ. అట్లాగే వీళ్ళు నిర్వహించే కల్చరల్ యాక్టివిటీస్ గురించి కూడా ఇక్కడ ఉంది. లార్డ్ కృష్ణ ఎంజాయ్డ్ లంచ్ ఇన్ ఫారెస్ట్ అంట. వాళ్ళ ఫ్రెండ్స్తో లంచ్ చేస్తున్న ఇమేజ్ అనమాట ఇది. అట్లాగే లార్డ్ కృష్ణ అండ్ బలరామ బటర్ తింటున్న ఫోటో అనమాట. చాలా క్యూట్గా ఉన్నారు చూడండి కృష్ణుడు దీంట్లో. ఇది వచ్చి భగవద్గీత బుక్ లాగా పెట్టారనమాట. ఈ పక్కన లెఫ్ట్ సైడ్ ఏముందో చూద్దాము. ఇక్కడ వచ్చేసేసి మన్ను తిన్న శ్రీకృష్ణుడిని తల్లి యశోద అయితే కట్టేస్తుంది కదా, ఆ ఇమేజ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. బొమ్మల రూపాన్ని అయితే పెట్టారనమాట. ఇది వచ్చేసి ఇస్కాన్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో ఆ స్వామీజీ వారి ఫోటో. మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ప్రహ్లాద నరసింహస్వామి వారి ఇమేజ్ అయితే ఉందండి. ఇది చాలా రేర్ ఇమేజ్ కదా, ఎక్కడ దొరకదు. ఇక్కడైతే కనుక మీరు చూడొచ్చు. పైన అయితే శేషనాగులు ఉన్నాయి, కింద అయితే కనుక స్వాములు వారు ఉన్నారనమాట. చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ స్వామి వారిని వేడుకుంటున్నట్టుగా ఉందన్నమాట ఈ ఫోటో. చూడండి, దీంట్లో శ్రీకృష్ణ స్వాముల వారు అయితే ఎంత ముద్దుగా ఉన్నారో. ఇది చూడండి, ఎక్సలెంట్ ఇమేజ్ అనమాట. కాళీయ కృష్ణ అనమాట. అంటే శేషనాగుపై స్వామివారు నాట్యం చేస్తున్నట్టు ఉన్న ఫోటో అనమాట. చాలా బాగుంది చూడండి. చూడడానికి బాలకృష్ణుడు శేషనాగులతో ఫైట్ చేస్తున్న ఇమేజ్ అనమాట ఇది మన మందిరాన్ని బ్యాక్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి గజేంద్ర మోక్షం స్టోరీ అయితే అందరికీ తెలుసు కదండి. ఇది ఆ ఇమేజ్ అనమాట. చూడండి, పైన శ్రీకృష్ణ స్వామి వారు గరుత్మంతుని వాహనంపై వచ్చినట్టు, అలాగే కింద గజేంద్రుడికి మోక్షం కలిగిస్తున్నట్లు ఉన్నటువంటి ఇమేజ్ని అయితే కనుక మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా రేర్ ఇమేజ్ అనమాట. వామన అవతారంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామి వారు అనమాట. ఇది కూడా రేర్ ఇమేజ్ అనమాట. చాలా బాగుంది. ఇవన్నీ ఇస్కాన్ టెంపుల్లోనే మనం చూడగలం అనమాట. టెంపుల్
లోపలనే రైట్ సైడ్ అయితే కనుక ఈ విధంగా ఒక థింగ్స్ అయితే కనుక అమ్ముతున్నారనమాట. అంటే శ్రీకృష్ణ స్వామి వారికి సంబంధించిన డాల్స్ కానీ అలాగే సాంబ్రాణి ధూప్ స్టిక్స్ అన్నీ రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఎవరైనా కావాలంటే కనుక ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇస్కాన్ టెంపుల్లో మనం ఎక్కడ చూసినా కూడా స్వామివారి విగ్రహాలు అనేది చాలా అట్రాక్షన్గా ఉంటాయి కదా. కానీ ఈ ఇస్కాన్ టెంపుల్లో ఏంటంటే అన్ని మతాల వారు కూడా వచ్చి స్వామివారిని అయితే కనుక దర్శనం చేసుకోవచ్చు. ఎంతో పీస్ఫుల్ మైండ్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడికి రావడం వల్ల. మనం ఈ విధంగా టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రసాదాలు అయితే ఇస్తున్నారనమాట. ఇక్కడ మరి ఒక విశేషం ఏంటంటే ఈ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో టెంపుల్ అనేది ఒకటి స్టార్ట్ చేశారనమాట. అంటే ఈ టెంపుల్ని ఎక్స్టెండ్ చేయడానికి పెద్ద టెంపుల్ని అయితే కనుక వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే కనుక చేస్తున్నారు. టోటల్ 2 floors అయితే ఉంటుందన్నమాట. చూడడానికి అయితే కనుక చాలా అద్భుతంగా ఉంది. ఇది స్టార్ట్ అయితే మాత్రం నిజంగా ద బిగ్గెస్ట్ టెంపుల్ అని మాత్రం అయితే కనుక చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ గోసేవ కూడా ఉందన్నమాట. మన శ్రీకృష్ణుని ఎక్కడ ఇస్కాన్ టెంపుల్స్ ఉంటాయో అక్కడ గోసేవ అలాగే గోశాల అనేది మనం చూడొచ్చు కదా. అట్లాగే ఈ విధంగా ఈ టెంపుల్లో కూడా గోసేవ అనేది ఉంది. అట్లాగే చూడండి, నేను చెప్పాను కదా టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారని, అది ఇదేనమాట. చూడడానికి 2 floors అయితే కనుక ఇది ఉంది. చాలా పెద్దదనమాట. ఇది కనుక కన్స్ట్రక్షన్ పూర్తయి టెంపుల్ ఓపెన్ అయితే కనుక ది బిగ్గెస్ట్ టెంపుల్ అని చెప్పాలి ఇస్కాన్ టెంపుల్లోనే. అంత బాగుందన్నమాట టెంపుల్ మొత్తం కూడా. అలాగే దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా కిడ్స్ కోసం ఇలా పెట్టారనమాట. మా పిల్లలు అయితే కొంచెం సేపు ఇలా అయితే ఎంజాయ్ చేశారనమాట. ఇదండి మేము వైజాగ్లో చూసిన ఇస్కాన్ టెంపుల్. మీరు కూడా ఎవరైనా చూసుంటే కనుక ఇస్కాన్ టెంపుల్ని కామెంట్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.